ఏయ్ గొర్రెలు అక్కడ బ్రో లోడు ఇండికేటర్ నమస్తే అన్న. నేను చూసుకోలేదు వాడిని యాక్చువల్లీ. ఆటో అయినా ఫాస్ట్గా పద, పాపం కారు రావాలంట. కారు అయినా పద ఫాస్ట్గా. వాడు పాడు వేరేవాడు పానేవాడు. హ్యాంగౌట్ గింగౌట్ ఏం లేదమ్మా, ఇక్కడ దోలు తీరిపోతుంది. రతన్ టాటా టీ స్టాల్ అంట. బేబీ అని బోర్డా అక్కడ ఉంది. బేబీ హలో బ్రో, బేబీ ఎక్కడ ఉంది సార్ చెప్తారా? చూస్తాం మేము. బేబీ లేదు కదా బ్రో. ఏ మేక బ్రో బాయ్. క్లియర్ స్కాన్స్ మొట్టమొదటిసారిగా మన మదనపల్లిలో. మీరు మొట్టమొదటిసారిగా పెడితే మొట్టమొదటిసారిగా ఏం రెండోసారి పెడతారా? అంగళ్ళలో కూడా పెట్టండి. మొట్టమొదటిసారిగా మన అంగళ్ళలో సరిపోతుంది కదా. ఏ గొర్రెలు ఎక్కడ బ్రో లోడు? అన్నా ఇండికేటర్. అర్రే ఏందన్నా పక్క తప్పించుకోమోతా స్పీడ్ కట్టు. బ్రో బకెట్లు ఏం పెట్టావు? ఏదో కమ్మీ కనిపిస్తుంది. ఏనప్ప రాడు. అర్రే స్పీడ్కి మళ్ళీ వచ్చిందా? మంచి స్పీడ్ కట్లబ్బా. నమస్తే అన్న. ఏపీఎస్ఆర్టీసీ ఇట్లా తిరుపతి పోయే బస్సులకు మాత్రము 3 నామాలు కంపల్సరీ ఉంటాయబ్బా. ట్రాఫిక్ డైవర్షన్ హెడ్ 250 మీటర్సా? ఓకే, డైవర్షన్ అనేది మాకు కామన్ అయిపోయింది. పీలేరు ఇక్కడి నుంచి గుర్రంకొండ కోటకి వెళ్ళొచ్చు. అది సుమారు 500 సంవత్సరాల క్రితందంట, అంత పురాతనమైనది. బట్ వెళ్ళానికి చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పెద్దగా ఏం గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు గుర్రంకొండ కోటని. ఆల్మోస్ట్ అలా పడిపోయే స్టేజ్లో ఉందనుకోండి. చాలా వరకు కొన్ని చోట్ల పడిపోయింది ఆ గుర్రంకొండ కోట కూడా. పీలేరు చాలాసార్లు కొన్ని వీడియోస్లో చూసాను కానీ, ఒకసారి వచ్చాను కానీ బట్ అంత ఐడియా లేదనమాట పీలేరు గురించి. బట్ ఇప్పుడు పర్లే పెద్దగానే ఉంది పీలేరు. ఇన్స్టాగ్రామ్లో వీటిలో చూసేవాడిని పీలేరు గురించి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా ఒక చోట పీలేరుదా. సో అక్కడ చాలా టైం పడుతుందన్నమాట. ట్రాఫిక్, దానివల్ల ట్రాఫిక్ భారీగా జామ్ అవుతుంది. సర్కల్ భారత్ పెట్రోలియం. ఇక్కడ ఏదైనా సిగ్నల్ పెట్టినంటే బాగుండు, లేదంటే ఎవరైనా ఒక పోలీస్ ఉండింటే బాగుండు. ఇలా అయితే వెళ్ళినట్టే. ఒక అరగంటలో వస్తానని చెప్పా ఫ్రెండ్కి. ఇక్కడ అరగంట ఇక్కడ అయిపోయేలా ఉంది పీలర్లో. హెవీ ట్రాఫిక్ బాబోయ్. నేను చూసుకోలేదు వాడిని యాక్చువల్లీ. వాడు అంతటా ఫాస్ట్గా టర్న్ చేసేస్తాడు అనుకోలేదు. నేను అదేదో ఆలోచించుకుంటున్నా, తర్వాత చూస్తే ఇండికేటర్ వేసాడు. అంత త్వరగా తిప్పేస్తే ఎట్లా చెప్పండి. ఇక్కడ లేట్ అయ్యేది. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది. పైన ఫ్లైఓవర్ ఏమో కడుతున్నట్టున్నారు. సో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ వాళ్ళ కింద ఈ గతుకల్ రోడ్లో
చాలా టైం పడుతుంది వెళ్ళాలంటే. ఇంకా నయము అట్లీస్ట్ వాటర్ అన్న వేసారు, దుమ్ము లేవకున్నా. వాటర్ కానీ వేయకుండా ఉండింటే నిండిపోయేది హెల్మెట్ మొత్తం 5 నిమిషాలకే. అంటే టోటల్గా ఈ రైల్వే పైన కడుతున్నట్టున్నారు ఫ్లైఓవర్. మేబీ ఇంకా 2-3 ఇయర్స్ ఈజీగా పట్టేట్టుగా ఉంది ఇది పూర్తి అయ్యేసరికి. ఆటో అయినా ఫాస్ట్గా పోతే పాపం కారు రావాలంట. పీలేరు ఇంకా వెళ్ళాలి దాటాలంటే. కారు అయినా పద ఫాస్ట్గా. వాడు పాడు వేరేవాడు పానేవాడు. మీలో ఎవరైనా ఫ్రెండ్స్, మీలో ఎవరైనా పీలేరు వాళ్ళు కానీ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఒకసారి. సో పీలేరులో ఎటు సైడ్ మీ ఇల్లు అని, అంటే పీలేరు ఏరియా వాళ్ళు ఎవరు చూసినా ఒకసారి కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది కానీ ఎంతమంది చూస్తున్నారు పీలేరు వాళ్ళని. మీ ఊరి పేరు కామెంట్ చేయండి, ఐఎమ్ వాచింగ్ ఫ్రమ్ అని, లేదంటే ఐఎమ్ వాచింగ్ ఫ్రమ్ పీలేరు అనుకోటండ కామెంట్ నింపు పడేయండి చెప్తా కామెంట్ సెక్షన్ పీలేరు వాళ్ళు. సిటీ హ్యాంగ్ అవుటా? హ్యాంగ్ అవుట్ గింగౌట్ ఏం లేదమ్మా, ఎటు తోలు తీరిపోతుంది. సిఎన్జి అవైలబుల్ అంట, హెచ్పి పెట్రోల్ బంక్. ఓకే, వచ్చేదారులు అదేదో టీ స్టాల్ పేరు అదేదో చూస్తాపో సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ, బట్ వెరైటీగా ఉంది పేరు మాత్రం. అండ్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కూడా అదే చూసాను, రతన్ టాటా టీ స్టాల్ అంట. పీలేరు రైల్వే స్టేషన్. ఓకే, ఇందాక ఇలానే వచ్చానా? ఏ అమ్మాయి వాడికి గుర్తుంది. మంచి స్పీడ్ కట్లో. శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం. ఎవరు లేనట్టున్నారే. బేబీ ఆన్ బోర్డా? ఎక్కడుంది బేబీ? హలో బ్రో, బేబీ ఎక్కడుంది సార్ చెప్తారా? చూస్తాం మేము. బ్రో బేబీ లేదు కదా బ్రో.
చిన్నపిల్లలు అందరూ కలిసి ఈత కొడుతున్నారే డ్యామ్లో. ఏ గొర్రె మేక, ఏ మేక బ్రో బాయ్. శ్రీరామ రక్ష సర్వ జగత్, ఓకే, శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష శ్రీ క్షేమంకరి. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖవంతం, శుభప్రదం. డన్. క్లియర్ స్కాన్స్. మొట్టమొదటిసారిగా మన మదనపల్లిలో. మీరు మొట్టమొదటిసారిగా పెడితే మొట్టమొదటిసారిగా ఏం రెండోసారి పెడతారా? ఏందప్ప, మంచి మంచి కొటేషన్లు వేస్తారు. మొట్టమొదటిసారిగా మన మదనపల్లిలో అంట. అడ్డా ఏ అంగళ్ళలో కూడా పెట్టండి. మొట్టమొదటిసారి మన అంగళ్ళలో సరిపోతుంది కదా. రహదారి మళ్లింపు, ఏ పొద్దున్నుంచి మా రహదారి మళ్లింపులు, టేక్ డైవర్షన్ తప్ప ఇంకేం కనిపించట్లేదు నాకు ఈ రోడ్లో. అన్నీ రహదారి మళ్లింపులే. రవి కేఫ్